స్ట్రాటజీ అంటే బీజేపీ, బీజేపీ అంటే స్ట్రాటజీ. నేను చాలా కరెక్ట్గా ఈ వర్డ్ యూజ్ చేస్తున్నాను. అది కూడా 2014 నుంచి అంటా నేను. ఎందుకంటే మోడీ యూజ్ చేసినట్టుగా సోషల్ మీడియాని అదే ప్రపంచంలో ఎవరు యూజ్ చేయరు. మోడీ అంటే మోడీ టీం. ఈరోజు ఆ స్ట్రాటజీతోనే మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోకల్ పార్టీస్ ఏవైతున్నాయో కబలించేస్తున్నారు, వాళ్ళు కలిపేసుకుంటున్నారు. కాదు కూడదంటే టీడీపీ జనసేన లాగా ఫ్రెండ్లీగా ఉంటూ ఉన్నారు. ముందుగా తమిళనాడుకి సంబంధించి, మహారాష్ట్ర సంబంధించి చెప్పే ముందు చిన్న లీడ్ ఇస్తాను. ఏపీలో వైసీపీ కకావికలం కాబోతుంది. ఏపీలో ఉన్నటువంటి వైసీపీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోబోతుంది. ఏపీలో ఉన్నటువంటి వైసీపీ తలో దిక్కు వెళ్ళిపోబోతున్నారు. ఏపీలో ఉన్నటువంటి వైసీపీ త్వరలో కనుమరుగు కావటం ఖాయం. ఏంటి ఎన్ని చెప్తున్నానంటే, తమిళనాడులో జయలలిత మరణించిన తర్వాత ఆమెకి ఎవర్రా బెస్ట్ అన్నప్పుడు పన్నీర్సెల్వం. బట్ ఆమె చనిపోయిందిగా, మరి ఎవర్రా అన్నప్పుడు పళనిస్వామి. ఈ పళనిస్వామి వచ్చేసి తమిళనాడులో వెస్ట్ ప్రాంతం, పశ్చిమ ప్రాంతం మొత్తానికి వాళ్ళ సామాజిక వర్గం కొంచెం గట్టిగా ఉన్నారు. దెన్ పన్నీర్సెల్వం వచ్చేసి తమిళనాడు సౌత్ ప్రాంతం, దక్షిణ ప్రాంతం కొంచెం వాళ్ళ సామాజిక వర్గం గట్టిగా ఉన్నారు. సో అప్పుడు ఏం చేద్దాం? బీజేపీ ఏం చేసింది? ఏడీఎంకే అధికారంలో ఉంది కాబట్టి అన్నా డిఎంకే దాని ముందు అలా ఉంచుదామన్నట్టు తేడా చేసే శశికళను దూరం పెట్టి పన్నీర్సెల్వం అన్నా డిఎంకే మధ్య గ్యాప్ ఏం లేకుండా అన్నట్టుగా ఉంచి ఆ తర్వాత స్మూత్గా ఇద్దరికి కావాల్సిన వాడు బీజేపీ అన్నట్టుగా చెబుతూ కేంద్రంలో ఉంది వాళ్ళే కాబట్టి వాళ్ళతో సన్నిహితంగా ఉండాలన్నది వీళ్ళకి అర్థమయ్యేలాగా చేస్తూ నెమ్మదిగా పన్నీర్సెల్వంకి పళనిస్వామి మధ్య గ్యాప్ క్రియేట్ చేసి చివరికి ఒకనొక మూమెంట్లో ఎవరు చేతుల్లో పార్టీ ఉంది చాలా మందికి అర్థం కాదు. ఫైనల్లీ ఒకరి చేతిలో ఉంది, ఒకరు పక్కకు పోయినారు. ఇక ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి అసలు ఎవరున్నారు ఎక్కడున్నారంటే చూస్తే సరైన కనిపించడం. అప్పుడు ఇక బీజేపీ వంతు వచ్చింది. ఎందుకు? డిఎంకేకి అన్నా డిఎంకే అపోనెంట్, అన్నా డిఎంకే డిఎంకే అపోనెంట్, కాంగ్రెస్ డిఎంకేతో కలిసి వచ్చింది. బీజేపీ అన్నప్పుడు అన్నా డిఎంకే కలిసి ఉండేది. బట్ ఇప్పుడు కలిసి ఉండ కాదు, నేనే ముందుండాలని చెప్పేసి బీజేపీ అనుకునేది తడవగా అన్నామలైని దూసుకెళ్ళిపోయాడు. చివరికి ఇక బీజేపీతో కలిసి ఉంటేనే బతుకని చెప్పేసి అన్నా డిఎంకేకి అర్థమైంది. అన్నామలై నువ్వు పక్కన పెట్టు, బీజేపీతో పొత్తు మేము రెడీ అని చెప్పేసి మొన్న లోక్సభ ఎన్నికలప్పుడు తేడా కొట్టింది. ఇప్పుడు అలా కాదులని చెప్పేసి మరలా కలిశారు. అన్నామలైని పక్కన పెట్టారు, వేరే అతన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టారు. ఇక అన్నా డిఎంకే బీజేపీ కలిసి ముందుకు వెళ్తారు. ఇక్కడ ఓవరాల్ మీకు అర్థం కావాల్సింది, తమిళనాడులో మతపరంగా అన్నప్పుడు చాలా వరకు దూరంగా ఉంటారు వాళ్ళు. బట్ ఈసారి ఏం చేశారు? సక్సెస్ అయ్యారు. బికాస్ ఆఫ్ డిఎంకే కాంగ్రెస్ చేసిన దిక్కుమాలు పనులు. ఇప్పుడు అన్నా డిఎంకే తరఫున సరైన వాళ్ళు నిలబడితే తప్ప గెలవలేని పరిస్థితి. బీజేపీ తరఫున అన్నప్పుడు ఎవరిని నించోబెట్టినా గెలుస్తారంటే అలా కూడా కాదు. బీజేపీ తరఫున నించోబెట్టినప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి ఇప్పుడు అక్కడ నించోబెడతారు. ఫైనల్లీ బీజేపీ ఏం చేసింది? తమిళనాడులో బాగా వేసింది. లోకల్గా ఉన్నటువంటి అన్నా డిఎంకేని ఆల్మోస్ట్ పడకేసేలా చేసింది. స్ట్రాంగ్ గా బీజేపీ కనపడుతుంది. ఈవెన్ విజయ్ సైతం చాలా తెలివిగా కాంగ్రెస్ దగ్గర తీసుకుందామని చూస్తుంది. ఇదే మూమెంట్ లో మన అన్నామలై బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఏం చేశాడు? విజయ్ తప్పేమీ లేదు, డిఎంకే ఫెయిల్యూర్ ఇది, విజయ్ వచ్చేసి వీక్ డేస్ లో పెట్టుకుంటే బాగుంటుంది సభలు, వీకెండ్స్ లో వద్దులే అని చెప్పి సలహా ఇచ్చాడు. అలా విజయ్ విషయంలో కూడా బీజేపీ చాలా స్మూత్ గా స్ట్రాటజీ అప్లై చేసింది. సో బీజేపీ అన్నది అన్ని వర్గాల వారికి తమిళప్పుడు కావలసిన పార్టీ. కమింగ్ టు మహారాష్ట్ర, శివసేన బీజేపీ ఎన్నికల్లో పోటీ చేసింది. దెన్ సీఎం సీట్ షేరింగ్ దగ్గర బాల్ దగ్గర వాళ్ళు కూడా ఉద్ధవ్ థాక్రే కొంచెం హడావుడి చేసిన మూమెంట్లోనే కాంగ్రెస్ ఎన్సీపీ వచ్చేసి రాబయ్యా అని వెళ్ళాడు, గవర్నమెంట్ ఫామ్ చేశారు. శివసేన అంటేనే హిందుత్వం, అటువంటిది వెళ్ళి కాంగ్రెస్ లో సెక్యులర్ అనేసరికి వాళ్ళకి కాలిపోయింది. స్మూత్ గా గ్రౌండ్ వర్క్ చేసింది బీజేపీ. ఏక్నాథ్ షిండే వర్గాన్ని బయటికి తీసింది, నువ్వే సీఎం అన్నారు. దాన్ని ఇక బీజేపీ ఏక్నాథ్ షిండే వర్గాన్ని కలిపి గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ లోపు వచ్చేసి అత్యధికంగా వాళ్ళే ఉన్నారు కాబట్టి శివసేన పార్టీ తరఫున రూలింగ్ లో అన్నప్పుడు ఈ ధనస్సు అన్నది ఏదైతుందో బాణం ధనస్సు సింబల్ వాళ్ళకే ఇచ్చారు, ఎన్నికల గుర్తు వాళ్ళకే ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఉద్ధవ్ థాక్రే వచ్చేసి ఆల్మోస్ట్ ఒంటరి అయిపోయాడు. ఈ లోపు వచ్చేసి కాంగ్రెస్ ఎన్సీపీలు కూడా ఏం చేయలేని పరిస్థితి. కారణం ఎన్సీపీ కూడా సీలిపోయింది అక్కడ, అజిత్ పవార్ వర్గం. సో ఇప్పుడు ఏంటి మరి విషయం? ఫడ్నవీస్ సీఎంగా ఉన్నాడు, ఏక్నాథ్ షిండే మొన్నటి వరకు సీఎంగా ఉన్నాడు. తర్వాత ఏమైంది? ఏక్నాథ్ షిండే ఈ ఉద్ధవ్ థాక్రే మధ్య గ్యాప్ క్రియేట్ చేశారు. బీజేపీ అత్యంత కీలకం చెప్పి అందరూ తెలిసేలా చేశారు. ఇక మన అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసాయి, అత్యధిక స్థానాలు వచ్చేసి బీజేపీ కొట్టింది. ఏక్నాథ్ షిండే స్మూత్ గా పక్కన పెట్టి అండ్ సపోర్ట్ ఉండాల్సిన అంతా కూడా బీజేపీకే ఉన్నారు. సో అలా మహారాష్ట్రలో ఏమైంది? అగైన్ మరలా బీజేపీ తన ఫామ్ నిలబెట్టేసుకుంది, వాళ్ళే నిలబడ్డారు, వాళ్ళే కనిపించారు. ఇప్పుడు ఏపీలో బీజేపీ నిలబడాలంటే వాళ్ళకి ఏం చేయాలి? ఒక స్ట్రాంగ్ గా ఉన్నటువంటి ఒక పార్టీ నుంచి కీలకమైన వాళ్ళు రావాలి. స్ట్రాంగ్ గా పార్టీలో ఉన్న వాళ్ళు వస్తున్నారంటే ఆ పార్టీ కేడర్ కూడా వెళ్తూ ఉండాలి. అలాంటప్పుడు ఏం చేయాలి? అవునన్నా కాదన్నా వైసీపీకి సంబంధించి కొంతమంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు
అండ్ కొంతమంది హిందువులు వైసీపీ సైడ్ ఉన్నారు. యాంటీ బీజేపీ, యాంటీ టీడీపీ, యాంటీ జనసేన వాళ్ళు. ఓకే, జగన్ నాడు ప్రభు బిడ్డ అయినా క్రైస్తవులు అంతా జగన్గా ఓటేస్తారు అనుకున్నా, జగన్ హయాంలో క్రైస్తవ మత మార్పులు జరిగినాయన్నా, టీడీపీలో ఎన్నో అపచారాలు జరిగినాయన్నా ఏం పర్లేదు మా ఓటు జగన్కి అని చెప్పేసి ఇప్పటికి చాలా మంది హిందువులు ఏపీలో వైసీపీ సైడ్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని తీసుకొని ఒక సైడ్ రావాలి. అలా ఎవరురా సరైనడు అన్నప్పుడు మిథున్ రెడ్డి కనపడ్డాడు. ఈ మిథున్ రెడ్డికి సంబంధించి చూస్తే మన లిక్కర్ కేసులు ఇరుక్కున్నాడు, 60 రోజుల పైగా జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇతరుని అమెరికాలో ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఒక కీలకమైన సమావేశం ఉంది. దానికి భారతదేశం నుంచి 16 మందో 17 మందో వెళ్ళారు. ఇందులో ఒక టీడీపీ అతను లేడు, ఒక జనసేన అతను లేడు. సంబంధమైన వైసీపీ అతను పట్టుకొని వెళ్ళిపోయారు. కారణం ఏంటి అన్నప్పుడు మరలా బీజేపీ స్ట్రాటజీ. ఏంటో స్ట్రాటజీ? వైసీపీలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ మిథున్ రెడ్డితో కలగలిపి బీజేపీ సైడ్ పట్టరావాలి. ఆల్రెడీ బీజేపీ కంటే ఒక ఓట్ బ్యాంక్ ఉన్నది, సో వాళ్ళు ఉండిపోతారు. రేపటి రోజు టీడీపీ, జనసేన, బీజేపీ అన్నప్పుడు ఇదిగో మా సైడ్ సరైన వాళ్ళు ఉన్నారు, మాకు కూడా సీట్లు పెంచడం అని చెప్పేసి అడగవచ్చు, డిమాండ్ చేయొచ్చు. ఇక 2029 ఎన్నికలలో వైసీపీని భూస్థాపితం చేస్తే ఆ తర్వాత 2034 ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు వచ్చినా వైసీపీ అనేది అసలు లేదు అనుకున్నప్పుడు జనసేన, బీజేపీ కలిపి ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. మేబీ ఆ తర్వాత జనసేనను కూడా దెబ్బ కొట్టి బీజేపీ ఒకటే పోటీ చేయొచ్చు. ఇలా వాళ్ళ స్ట్రాటజీలో వాళ్ళకుంటే ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది అయితే వైసీపీ కకావికలం కాబోతుంది. వైసీపీని వచ్చేసి ఈరోజు ఏం చేయబోతున్నాడు మోడీ అన్నప్పుడు జగన్కి వచ్చేసి నేనున్నా అంటూ 2019 నుంచి 2024 వరకు చెప్పారు. ఆయన సిబిఐ కేసులు, రిమైనింగ్ కేసులు పక్కన పెట్టారు. మన నిర్మలా సీతారామన్ అంది కదా మోడీ దత్తపుత్రుడు జగనమ్మ అని చెప్పేసి. ఇప్పుడు కూడా అలాగే అలాగే ఉన్నానన్నట్టుగా చూపిస్తున్నాడు. కానీ రియాలిటీ ఏంటన్నప్పుడు వైసీపీలో ఉన్నటువంటి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అనేది ఏదైతే హిందుత్వ ఓట్ బ్యాంక్ అది బీజేపీ సైడ్ రావాలన్నప్పుడు కీలకమైన నాయకులు వైసీపీ నుంచి బీజేపీలోకి రావాలి. ఎలా? అందులో ఆ జగను, ఆ క్రైస్తవులు తప్ప ఇంకెవరూ లేరురా అన్నట్టు. రెడ్డి అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇదిగోరా బీజేపీ సైడ్ వచ్చారు. ఇక రిమైనింగ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలను హిందువులు ఎవరుతున్నారో వాళ్ళు బీజేపీ సైడ్ వచ్చారు. ఇప్పుడు వైసీపీ అన్నప్పుడు కేవలం అది క్రైస్తవ పార్టీయే అన్న ముద్ర కనుక పడిపోతే ఈవెన్ అందులోనూ కొంతమంది క్రైస్తవులు కూడా గెలవనప్పుడు ఎందుకులే ఓట్లు అని చెప్పేసి వాళ్ళు పక్క వచ్చేస్తారు. ఆబ్వియస్ టీడీపీ, జనసేన ఎవరు వేసేస్తారు. పార్టీలు ఏముందబ్బా డెవలప్మెంట్ ముఖ్యమైన బీజేపీ కూడా ఓటేస్తారు. సో అంతిమంగా ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మిథున్ రెడ్డికి సంబంధించి మన లిక్కర్ కేసులు అరెస్ట్ అయిన తర్వాత కూడా జగన్కి అర్థమైపోయింది మిథున్ రెడ్డిని పిల్లలు మనం పరామర్శించినా లేనిపోతే రాంగ్ ఫీడ్బ్యాక్ వెళ్ళింది అనుకున్నాడు. బట్ అసలు ఫీడ్బ్యాక్ ఏంటరా బాబు అంటే మిథున్ రెడ్డి ఆల్రెడీ బీజేపీతో టచ్లో ఉన్నాడు, పెద్దిరెడ్డి కూడా బీజేపీతో టచ్లో ఉన్నాడు. రేపు తండ్రి, కొడుకులు, ఇంకా వాళ్ళ బంధువులు ఎవరైతే వీళ్ళంతా కూడా బీజేపీ సైడ్ వెళ్ళబోతున్నారు. ఆల్రెడీ కొంతమంది రెడ్డి సామాజిక వర్గాలు ఎప్పటి నుంచి కూడా తప్పక జగన్తో ఉంటూ ఉన్నాం, కానీ సరైన అవకాశం వస్తే మా వాళ్ళు మొత్తం పార్టీ మారుతారు బాబు అని అంటున్నారు. ఇలా రెడ్డి సామాజిక వర్గాలు మొత్తం కూడా సరిగా వైసీపీ నుంచి బయటకు వస్తే ఇక అందులో ఎవరున్నారు ఏంటో అన్నప్పుడు మరో షర్మిల ఒక కాంగ్రెస్ పార్టీ, మరో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అన్నట్టుగా అయిపోయింది. సో వీటికి మెయిన్ ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? మోడీ కొట్టినటువంటి దెబ్బ, మోడీ ప్లే చెబుతున్నటువంటి స్ట్రాటజీ దిమ్మ తిరిగేలాగా జగన్ కనిపించబోతుంది. త్వరలో వైసీపీ కాకా వికలం కాబోతుంది. ఏపీలో ఉన్నటువంటి వైసీపీ ఓట్ బ్యాంక్ ముక్కల చెక్కలు కాబోతుంది. అంతిమంగా వైసీపీ ఈసారి 11 సీట్లలో ఒకటి కూడా వచ్చింది లేదో డౌట్. ఓవరాల్గా నేను కోరుకున్నట్టుగా వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ కాబోతుంది 2029 ఎన్నికల నాటికి. బట్ బీజేపీ వాళ్ళు ప్లే చేసే ఆట మామూలుగా ఉండదనటానికి మిథున్ రెడ్డితో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అందుకే టీడీపీ జనసేన సైలెంట్గా చూస్తూ ఉన్నారు.